ప్రభాకర్ గారు, ఇందాక మీరు ఒక అభ్యర్థి గురించి మాట్లాడుతూ అభ్యర్థికి 6వ ర్యాంక్ వస్తే అతనికి రాలేదని, అక్కడ హారిజెంటల్ వర్టికల్ విధానంలో చూసుకుంటే కనుక కేవలం 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి, 6వ పోస్టు లేదు కాబట్టి అభ్యర్థికి రాలేదు అని చెప్పి ఇక్కడ ఏదైతే మీడియా సమావేశంలో అటు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చిన తర్వాత ఇటు తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. నేను when I was into Ministry of Defence, నేను టెక్నికల్ సెలక్షన్ బోర్డులో ఒక మెంబర్గా ఉన్నానండి. మీకు తెలుసుండా, నేను నిదానిలో ఒక 18 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రాజకీయాల్లో నేను రాంగ్ ఎలిమెంట్ అనుకుంటాను, అయినా సరే నేను చెప్తున్నాను. మీకు తెలుసు రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో. నాట్ ఓన్లీ హారిజెంటల్ వర్టికల్ అసలు లేదులేండి. ఇక్కడ హారిజెంటల్ రిజర్వేషన్ పెట్టిన తర్వాత రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ లో వస్తే, ఓపెన్ లో ఎందుకు ఇవ్వలేదండి పోస్ట్ వాళ్ళకి? వాళ్ళు మెరిట్ లో వచ్చినప్పుడు ఆ మెరిట్ లో కూడా తీసుకొచ్చి మెరిట్ లో పోస్ట్ ఇవ్వకుండా మీరు తీసుకొచ్చి రిజర్వేషన్ ఎత్తేస్తారు పోస్టు. అది ఒకటి చేశారు. వాట్ ఈస్ మెంట్ బై హారిజాంటల్ రిజర్వేషన్? ఇందాక మేడం గారు చెప్తా ఉన్నారు, ఉమెన్ ఉంటుంది, జనరల్ ఉంటుంది, తర్వాత హ్యాండిక్యాప్ ఉంటారు, సో ఇవన్నీ నోటిఫికేషన్ ఉంటాయి కదా. నోటిఫికేషన్ చూసే వాళ్ళు రిక్రూట్మెంట్ వస్తారు. వాళ్ళు అన్ఎంప్లాయ్స్ అందరూ కూడా అప్పుడే అప్లై చేసుకుంటారు. సో ఇవన్నీ చూడకుండా వాట్ ఈస్ మెంట్ బై హారిజాంటల్ రిజర్వేషన్ డిఎస్సి మాకు తెలీదా? నేను ఈరోజు అడుగుతున్నా, ఒక పోస్ట్ ఉంటే 5 వచ్చారు మీరు చెప్పినట్టుగా. ఎగ్జాంపుల్ కోర్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు పెట్టిన స్క్రీన్ టెస్ట్ లో డిస్క్వాలిఫై గారా, అక్కడ ఎలిమినేట్ గారా? మీరు ఇంటర్వ్యూ ఎంతమంది పిలిచారు? 1:1 కాదా? మీరు ఎందుకు మీరు ఎగ్జామినేషన్ పెట్టారు? ఎగ్జామినేషన్ ఎందుకు పెడతారంటే టు ఎలిమినేట్. యూపీఎస్సీ లాంగ్వేజ్ చెప్పాలంటే కీప్ ద రాస్కిల్స్ అవుట్, కొటారి కమిషన్ అంటుంది, నేను కాదు. సో ఇంటర్వ్యూకి 1:1 తీసిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ లో ఓసీలు ఉంటారు, లేదా ఉమెన్ ఉంటుంది, జనరల్ ఉంటుంది, హ్యాండిక్యాప్ ఉంటారు, రకరకాల రిజర్వేషన్, ఇవన్నీ నోటిఫికేషన్ లో వస్తాయండి. ఇక్కడ కాదు. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కాదు. నేను ఇంకా చెప్తున్నాను మీకు, క్యాండిడేట్ సరైన ఎలిజిబుల్ క్యాండిడేట్ దొరకకపోతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మీరు ఇంకా కిందకి వెళ్ళి, దిస్ ఈస్ కాల్డ్ జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇంకా కిందకి వెళ్ళి మాకు సరైన క్యాండిడేట్ దొరకలేదు కాబట్టి అక్కడి నుంచి క్యాండిడేట్ ని లిఫ్ట్ చేసి అవసరమైతే స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ రిక్రూట్మెంట్ లాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు హారిజాంటల్ రిక్రూట్మెంట్ పేరుతో ఏం చేశారు? జనరల్ లో క్వాలిఫై అయిన వ్యక్తిని అక్కడ ఫిల్ చేయకుండా మీరు తీసుకెళ్లి మళ్ళీ రిజర్వ్డ్ కేటగిరీలో పెట్టారు. రిజర్వ్డ్ లో ఉండాల్సిన పోస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? రిజర్వేషన్ రావాల్సిన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది అన్యాయం కదా? ఇట్లా మీరు రిజర్వేషన్ ఫిల్ చేసేది అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్ ఎఫిషియెంట్ అండ్ స్టూడ్ ఇన్ ది జనరల్ పూల్. జనరల్ పూల్లో ఉన్నవాడిని మీరు తీసుకొచ్చి వెనక తీసుకొచ్చి పెడతారా? ఇదే మీరు చేసే రిక్రూట్మెంట్. ఏ పాలసీ? ఎక్కడ పాలసీ అండి ఇది? ఈ డిఎస్సీ పాలసా, ఏపీఎస్సీ పాలసా, ఈపీఎస్సీ పాలసా? హౌ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు జస్టిఫై దిస్? ఎట్లా మీరు కోర్టు మీద నిలబడతారు? అసలు మీరేదో బుకాయించవచ్చు, రాజకీయ పార్టీగా బుకాయించవచ్చు, అధికారులు పెట్టుకుని బుకాయించవచ్చు, చేసేవారు చెప్పచ్చు. బోనస్ సెక్రటరీ గారు, రావత్ గారు మనం పెట్టి ప్రెస్ మీట్ లో కూడా కమాన్ మా దగ్గర పంపించండి లిస్ట్. మీ దగ్గర పంపించిన మీ దగ్గరే ఉన్నాయి కదా లిస్టులకు, మీరే కదా. తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎక్కడ పెట్టారు? నేను ఒక్క నిమిషం చంద్రరావు, ఒక్క నిమిషం. ఫైనల్ రిజల్ట్ ఎక్కడ పెట్టారు మీరు? మీరు పెట్టలేదంటే 1:1 పిలిచిన తర్వాత దిశలో దీస్ ఆర్ ఆల్ ద క్వాలిఫైడ్ పీపుల్ అని పెట్టలేరు ఒక లిస్టు. మీరు ఏం చేశారు? SMS మెసేజ్లు పంపుతారా యూ హావ్ బీన్ క్వాలిఫైడ్ అని? అది వెరీ సీక్రెట్ అండి. ఇది ఏమన్నా ఇది బార్డర్ లో రిక్రూట్మెంటా లేకపోతే రానా? ఏంటిది మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి? కాట్ డిస్ప్లే అయింది బోర్డ్. ఇదే మా ట్రాన్స్పరెన్సీ, ఇదే మా అకౌంటబిలిటీ. ఇక్కడ మనం ఘర్షణ పడేది ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ ఒక నోటిఫికేషన్ కోసం ఘర్షణ పడాల్సినటువంటి బ్లడీ సిస్టమ్ లో మనం పనిచేస్తున్నామా? వాట్ టైప్ ఆఫ్ సిస్టమ్ యూఆర్ గోయింగ్ టు డెవలప్ ఇన్ ది స్టేట్? చెప్పండి నాకు. మాట్లాడితేమో అది అపోజిషన్ మాట్లాడటానికి వీల్లేదు, అపోజిషన్ అడిగారు కాబట్టి ఇలా దొంగలు అంటే మీరు సరిగా చేసి దొంగలు ఎందుకు అవుతారు? డూ యూ నో హౌ టు ఫిల్ ద ఫోర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిఎస్ మీ నామ్స్ ఏంటి? అవి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ మొత్తం లేపేసే కార్యక్రమాలు. క్వాలిఫై కానివ్వండి స్పోర్ట్స్ లో మీరు ఏంటండి? స్పోర్ట్స్ లో మీరు అటెంప్ట్ చేస్తే మీరు 100 మీటర్స్ లేకపోతే ఇంకో దారిలో అటెంప్ట్ చేస్తే మీరు పోస్ట్ ఇచ్చారు, దానిలో గోల్డ్ మెడల్ వచ్చిన రిజెక్ట్ చేశారు. ఇదా గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వాడు అనేకమైన ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి రాష్ట్రాలు దేశాలు దాటి అదుపులో పోయినాడు. ఈరోజు నాకు ఉద్యోగం కావాలంటే వాడికి ఉద్యోగం లేకుండా పోతా ఉంది. ఇదే మీరు చేసినట్టు మెకానిజం. ఎట్లా సార్ రవిచంద్ర గారు? అంటే దీని మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడుతున్నారు. అంటే మీ అవినీతిని బయటికి తీసాం. అమ్ముకోలేదా మీరు పోస్టులో? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి ఇప్పుడు నేను అమ్ముకున్న మాటలు నేను మాట్లాడలేదు. మీరు అమ్ముకోలేదా? అమ్ముకోకపోతే ముందుకు రండి, మీరు బయటికి రండి, కమ్అట్ అండ్ టెల్ టు ద పీపుల్, టెల్ టు ద సొసైటీ.
ఎస్ మాది ట్రాన్స్పరెంట్ గా ఉంది, వీఆర్ అకౌంటబుల్ అని చెప్పండి. ఎందుకు ఎవరెక్కడ అకౌంటబుల్ ఎవడండి? ఆఫీసరా? ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేశారా? వాడిని ఏమైనా డిమోట్ చేశారా? వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించడం ఏంటి అసలు? ఎవరు మీకు ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెడతారా?